రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం. రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PMకి స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు మనం 3 అంశాలని మాట్లాడుకుందాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ భగీరథ అరెస్ట్పై స్పందించారు. ఆయన ఏమంటారంటే భగీరథ్ అరెస్ట్ కాలేదు, విచారణకు హాజరయ్యాడు అంతే అంటారు. పోలీసులేమో అరెస్ట్ చేశామంటారు. ఈ అంశంపై వివాదం నడుస్తుంటే మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంటారంటే బాధిత మహిళకు భగీరథ్కు చాలా సన్నిహిత సంబంధం ఉండేది, వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, బావా మర్దల్లాగా ఉండేవారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాల్ని మనం ఈ బులెటిన్లో మాట్లాడుకుందాం. ఇక సెకండ్ అంశం ఏంటంటే తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు ఒక పక్క ఈ ఓటర్ జాబితా సిద్ధం కావాలి, ఇంకొక పక్క ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల వ్యవహారం తేలే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదు అన్న అంశాన్ని కూడా మనం ఈ బులెటిన్లో మాట్లాడుకుందాం. ఇక మూడవ అంశం అసైన్ భూములకు సంబంధించిన అంశం. దాదాపు తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల 25,000 ఎకరాల అసైన్ భూములు అసలు పేదలకు కాదు వేరే వాళ్లకు బినామీలకు వెళ్ళిపోతున్నాయంటూ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టింది. అయితే ప్రతిపక్షాలు ఇదే అవకాశంగా తీసుకొని ఎలా పేదల భూముల్ని మళ్ళీ అధికార పార్టీ లాక్కుంటుంది, ఇది భూదోపిడీ కాదా అంటూ నిలదీస్తున్నారు. ఈ 3 అంశాన్ని మనం ఈ బులెటిన్లో చర్చిద్దాం. బండి భగీరథ్ కేసు తెలంగాణలో కేవలం ఇది ఒక క్రిమినల్ కోణంలో కాకుండా రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. మనం చూసాం గతంలో ఈ కేసు ప్రారంభమైనప్పుడు బీజేపీలో ప్రముఖ నేతలంతా దీనిపై ఎలాంటి స్పందన. ఆ తర్వాత సడన్గా మనం చూసాం గత 2 రోజులుగా చూస్తే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి స్పందించారు, అలాగే పార్టీ అధ్యక్షులు స్పందించారు, ఇప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పందించారు. అంటే మొత్తం బండి సంజయ్ సింగిల్గా లేరు, ఆయనకు పార్టీ అండగా ఉందన్న మెసేజ్ బలంగా పంపించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. బండి సంజయ్కు కేంద్రం నుంచి పార్టీ అండగా ఉందనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే ఈ కేసు పైన సిట్ విచారణ కొనసాగుతుంది, నిజాలేంటో బయటికి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆర్మూర్ ఎమ్మెల్యే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంటారంటే బండి భగీరథ్కి ఆ బాధిత అమ్మాయికి మధ్య బావా మర్దళ్ళ లాంటి సంబంధం ఉండేది, దీనికి రాజకీయాలకు సంబంధం లేదు, అది ఒక కుటుంబ వ్యవహారం మాత్రమే, అంతవరకే చూడాలి, ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు గతంలోనే స్పందించి ఉండాల్సింది, ఆలస్యంగా ఎందుకు స్పందించారు, అనవసరంగా దీన్ని రచ్చ చేస్తున్నారు, ఈ వ్యవహారాన్ని కేవలం ఒక కుటుంబ వ్యవహారం లాగానే చూడాలి, పార్టీకి కానీ బీజేపీకి కానీ తెలంగాణకు కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేదు అంటూ ఆయన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదటిసారిగా ఈ అరెస్టుపై ఆయన స్పందించారు. ఆయన ఏమంటారంటే చట్టంపై గౌరవం ఉంది, మేమే సరెండర్ అయ్యాం, పోలీసులు అరెస్ట్ చేయలేదు, దీన్ని అరెస్టులా చూడొద్దు, విచారణకు హాజరయ్యామని బండి సంజయ్ అంటున్నారు. పోలీసులేమో అరెస్ట్ చేశామంటున్నారు, కేంద్ర మంత్రి ఏమో మేము విచారణకు హాజరయ్యామంటున్నారు. ఇది వివాదంగా ఉంది, ఏది కరెక్ట్ అనేది. టోటల్గా సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయాలు బయటికి రావాలి, అప్పుడే దీనికి సంబంధించిన వివరణ వస్తుంది. బండి సంజయ్ మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమే, నాకు ప్రజలు వేరు, నా కొడుకు వేరు కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బండి సంజయ్ చెప్తున్నారు. తెలంగాణలో అయితే ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు అంటే పరస్పర ఆరోపణలు, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నారు. అయితే స్టార్టింగ్లో మనం చూసినట్టు కొంతకాలం పార్టీ గుంభనంగా ఉన్నప్పటికీ టోటల్ పార్టీ బండి సంజయ్కి అండగా నిలబడిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనపై అధికార కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే ఈ పంచాయతీ తేలటం లేదు కాబట్టి ఎన్నికలు వాయిదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో రెండు అంశాలు హాట్ టాపిక్గా ఉన్నాయి. ఒకటి
ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్షాళన సార్కు సంబంధించిన ప్రక్రియ, 2 ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల వివాదం. ఈ 2 అంశాలు తేలే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. మరో పక్క ఏమో ఇప్పుడు సర్ ప్రక్రియ కొనసాగుతుంది. అసలు సర్ ప్రక్రియ ఏంది అంటే, ఓటర్ల జాబితాలో కొంతమంది చనిపోయారు, కొంతమంది ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళారు. అలాంటి వాళ్ళ పేర్లన్నీ అంటే డూప్లికేట్ అయిన పేర్లన్నీ తీసేసి ఒక ఫైనల్ జాబితా తయారు చేయడానికి ఈ ఎక్సర్సైజ్ కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే దీనిపై బీజేపీ అలాగే అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య వాదోపవాదాలు, మాటల యుద్ధాలు హాట్గా జరుగుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటారంటే, బీజేపీ కేంద్రం ముసుగులో మైనార్టీ ఓట్లను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది, స్టేట్ ఉద్యోగులపై భారతీయ జనతా పార్టీకి నమ్మకం లేదు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి ఘాటుగా స్పందిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్తారు, చాలా అంటే మొత్తం ప్రక్రియ చేసేది రాష్ట్రానికి సంబంధించిన ఎంప్లాయీసే కాబట్టి ఇందులో మా జోక్యం ఏముంది అంటూ కిషన్ రెడ్డి అంటారు. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే రోహింగ్యాల పేర్లు ఓటర్ల జాబితాలో లేకుండా చూడాలి అని కూడా ఆయన ఎన్నికల సంఘానికి, అలాగే ఎవరైతే అధికారులు అక్కడ చూస్తున్నారో బీజేపీ బూత్ లెవెల్లో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా వాళ్ళు ఎక్కడికప్పుడు చెక్ చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకోవడం, ఈ ఘర్షణ వాతావరణం ఇటు బీజేపీ కార్యకర్తలకు అటు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి ఈ సర్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1న ఫైనల్ జాబితా ప్రకటించడానికి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది తెలంగాణలో. అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మరికొన్ని కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఒకటేమో ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతుంది, ఇంకొకటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, మూడవది 42% బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన పంచాయతీ తేలక ముందు ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. అయితే ఈ ఏదైతే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది, దానికి సంబంధించి వర్గీకరణలో ఏ కేటగిరీలకు ఎవరికి ఎక్కడ సీటు కేటాయించాలి, ఈ అంశాలన్నీ తేలాలంటే ఆ జాబితా రావాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే బీసీ రిజర్వేషన్లు 42%కు సంబంధించిన వివాదం అది నడుస్తుంది, కోర్టులో కూడా నడుస్తుంది. మరోపక్క సుప్రీంకోర్టు చెప్పింది స్పష్టంగా 50% దాటొద్దు అని. ఈ నేపథ్యంలో ఆ పంచాయతీ తేలే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే తుది రూపు ఎన్నికల సంఘానికి కూడా మొత్తం జాబితాకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ రావాల్సి ఉంది. ఆ లిస్ట్ రాలేదు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన కావాలి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన స్పష్టత రావాలి, బీసీ 42% కోటానా లేకపోతే గతంలో లాగా అలాగే కంటిన్యూ చేస్తారా అనేది స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల సంఘం లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో భూమి కేంద్ర బిందువుగా మారింది. రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 ఎకరాల అసైన్ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకోవడం రాజకీయంగా పెద్ద దుమారం రేపనుంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి రక్షణకు చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ఏమంటున్నాయంటే పేదల భూముల్ని లాక్కుంటారా, ఇది భూదోపిడి అంటూ ఈ అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇది కేవలం ఈ రెవెన్యూ అలాగే పరిపాలనాపరమైన సమస్య కాదు, గ్రామీణ ప్రాంతంలో సామాజిక న్యాయం, అలాగే భూ సంస్కరణల వైఫల్యం, మరోపక్క ఈ రియల్ ఎస్టేట్ ఒత్తిళ్ళు, దళిత ఉద్యమాలు, దళితుల భూమి, ఈ అన్నిటినీ టచ్ చేసే చాలా సున్నితమైన అంశంగా మారింది. అందరికీ ఇప్పుడు డౌట్ వస్తుంది, అసలు అసైన్ భూములు అంటే ఏంటి? అసైన్ భూములు అంటే అవి ప్రభుత్వ భూములు. గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, నిరుపేదలు, దళితులు, వాళ్ళ జీవన
జీవనాన్ని మెరుగుగా జీవించటానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే భూముల్ని పంపిణీ చేస్తాయి. అందులో స్పష్టంగా రాసి ఉంటుంది అవసరమైనప్పుడు ప్రభుత్వం వాటిని తిరిగి తీసుకుంటుందని. అయితే ఈ భూమి వాళ్ళు సాగులో వాడుకోవడం వరకే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. దానిపై ఎటువంటి లావాదేవీలు కానీ భూ బదలాయింపులు కానీ అమ్మకాలు కానీ చేయవద్దు. అంటే పేద ప్రజలు కాబట్టి వాళ్ళ పేదరికం నుంచి బయటపడడానికి అప్పటి ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి పేదలు, నిరుపేదలు, దళితులు, బహుజనులకు ఇలాంటి భూమిని ఇస్తారు. అయితే అవి అమ్మకూడదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏదైతే భూమి మనం పేదలకు ఇచ్చామో వాళ్లకు అసలైన పేదలకు లాభం రావడం లేదు. ఆ భూమిని వాళ్ళు వేరే వాళ్ళకి అక్రమంగా బదలాయింపు చేయడం, రియల్ ఎస్టేట్లో అమ్మకాలు చేయడం, అలా భూ బదలాయింపులు భారీ ఎత్తున జరిగింది. కాబట్టి ప్రభుత్వ భూముల్ని రక్షించడానికే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే దీన్ని అసైన్ భూములు అంటారు. ఈ అసైన్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 25,000 ఎకరాల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్పై ఇంకా అది రాజకీయ అంశంగా మారి పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవాలి అనుకుంటుందంటే హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డిలో అలాగే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వేల ఎకరాల భూములు ఉన్నాయి, అసైన్ భూములు. అప్పట్లో పేదలకు, గ్రామీణ పేదలకు, దళితులకు ఈ భూములు ఇచ్చారు. ఆ సిటీ చుట్టుపక్కల ఏమైంది, భారీ అంటే 1 ఎకరం పొలం కోట్ల రూపాయలు పలుకుతుంది. ఎన్ని కోట్లు, 150-180 కోట్ల రూపాయల వరకు ఉంది 1 ఎకరం. దీంతో ఏమైంది, అసైన్ భూముల్ని కూడా మార్చేసి అమ్మేసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అమ్ముతున్నారు. భూ బదలాయింపులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని కాపాడతామని ప్రభుత్వం చెప్తుంది. నిజమైన లబ్ధిదారులకు మేము టచ్ చేయము అని ప్రభుత్వం ఒక పక్క అంటుంటే, ప్రతిపక్షాలేమో దీన్ని అంటే పేదల భూములు పేదలకు అప్పుడు వాళ్ళ జీవితాలు మెరుగుపరచడానికి ఇచ్చారు కాబట్టి అవి లాక్కోవడం, భూదోపిడీనే కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి స్టెప్ తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయంగా ఇది చాలా సున్నితమైన అంశం. గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా చాలామంది ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూముల్ని ప్రభుత్వం కనుక లాక్కుంటే దానిపైనే ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును తమ వైపు మళ్లించుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఈ అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. రాజకీయ అంశంగా మార్చి పేదల భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుంది అంటూ వాళ్ళు విస్తృత ప్రచారం చేస్తున్నారు. భూదోపిడి కాదా అంటూ నిలదీస్తున్నారు. దీంతో వాళ్ళు ఇంతకాలం సాగు చేసుకుంటున్న భూములన్నీ ప్రభుత్వం తీసుకోవడంతో జనరల్గా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మారే అవకాశం, రైతు ఉద్యమాలు వస్తున్నాయి. దళిత సంఘాలు కూడా మా భూముల్ని ప్రభుత్వం మళ్ళీ ఎలా తీసుకుంటుంది అంటూ పోరాటాలు చేసే స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రతిపక్షం వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో ఉండి సపోర్ట్ చేస్తూ అంటే పూర్తిగా ఎన్నికల అంశంగా మార్చేలా వ్యూహాలు పన్నుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఇందిరమ్మ భూములు ఇవి పేద ప్రజలకు సంబంధించి పేదల వాళ్ళ జీవితాల కోసమే ఉండాలి, కానీ అవి ఒకవేళ వాళ్ళ జీవితాలు బాగుపడితే వేరే పేదలకు ఇస్తాం, మేము సమాజంలో చాలామంది పేదలు ఉన్నారు కాబట్టి అంటూ కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకవేళ ఎవరి దగ్గర అయితే ఆ అసైన్ భూమి ఉందో వాళ్ళ జీవితాలు మెరుగుపడిపోయి వాళ్ళు వెల్గా ఉండి వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు కాబట్టి అందులో కండిషన్ ఉంది కాబట్టి వాళ్ళ జీవితాలు సెట్ అయిపోతే అది ప్రభుత్వం తీసుకుని వేరే పేదలకు ఇస్తాం తప్ప మేము కార్పొరేట్లకు ఇస్తామని ఎక్కడ ఉంది అంటూ ప్రభుత్వం కేవలం ఇంద్రమ్మ భూములు పేదలకు ఇవ్వడం కోసమే ఈ అసైన్ భూముల్ని మనం తిరిగి తీసుకుంటున్నామని ప్రభుత్వం గట్టిగా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మంచి అవకాశంగా భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. పేదల భూముల్ని కాపాడటం అనేది కేవలం మేమే తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రెచ్చగొడుతూ పేదల భూములు, దళిత భూములకు మేము అండగా ఉంటాం, 1 ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోకుండా మేము అడ్డుపడతామంటూ ఆ ఓటు బ్యాంక్ని ఏదైతే ఆ భూములు ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ తమ ఖాతాలో వేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా పక్కా వ్యూహంతో అక్కడ ప్రజలతో కలిసి ఉద్యమాలు మళ్ళీ సెంటిమెంట్ ఆ భూమి ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఇప్పుడు ఆ భూమి సమస్యను కూడా ఆ లెవెల్లో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. కేవలం కార్పొరేట్ కంపెనీల నుంచి కిక్ బ్యాక్లు తీసుకోవడం కోసమే ప్రభుత్వం పేదల భూములు లాక్కొని
బడా కంపెనీలకు దాసోహం అంటుంది అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఏళ్ల తరబడి గ్రామీణ ప్రాంతంలో పేదలు, దళితులు ఈ అసైన్ భూములలో సాగు చేసుకుంటున్నారు. అయితే వాళ్ళ దగ్గర పక్కా రికార్డ్ లేదు. ఎక్కడ కుటుంబాలు మారుతున్న కొద్దీ ఒక తరం నుంచి మరో తరానికి అది ఆటోమేటిక్గా సాంప్రదాయబద్ధంగా అలా ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. కానీ భూమి వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు, పేపర్లు, డాక్యుమెంట్స్ ఏమీ లేవు. ఇది ప్రధాన సమస్యగా ఉంది. పాస్బుక్లు లేవు. దీంతో ఎవరైతే పేద రైతు, నిజంగా ఓ పేద రైతు ఉన్నాడు, ఇప్పుడు వాళ్లకు ప్రూఫ్ లేకపోయేసరికి వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తం ఈ వ్యవహారంలో కనుక చూసుకున్నట్లయితే 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి పేదల హక్కులు, తర్వాత భూమితో వాళ్లకున్న అనుబంధం, ఒక విధమైన భావోద్వేగం, అలాగే ప్రభుత్వం వర్సెస్ రైతులు. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా ఈ 25,000 అసైన్ భూములు కనుక లాక్కుంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున నెగిటివ్ ప్రభావం పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పేదల పక్షాన, ఎవరైతే అసైన్ భూములు కోల్పోతున్న బాధితుల తరపున నిలబడి పోరాటం చేయడానికి ఒక పక్క సిద్ధపడుతుంటే ప్రభుత్వం ఈ ఇష్యూని ఎలా సెటిల్ చేయాలని ఆలోచిస్తున్నాయి. తప్పదు ప్రభుత్వానికి అనేక సవాళ్ళు. ఒకటేమో రైతు నిరసనలు, కోర్టు కేసులు, భూ ఆక్రమణ ఆరోపణలు, దళిత సంఘాల ఉద్యమాలు. ఇది కేవలం భూ సమస్య కాదు, ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారబోతుంది. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రభుత్వ భూముల్ని కాపాడటానికే తాము ఈ స్టెప్ తీసుకున్నామని. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే పేదల భూముల్ని ఎలా లాక్కుంటారు, ఇది భూదోపిడి కదా అని వాళ్ళు చెప్తున్నారు. ఈ 2 అంశాల నేపథ్యంలో తెలంగాణలో ఈ అంశం రాజకీయంగా పెద్ద రచ్చ చేస్తుంది, ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న లోగుట్టును మస్తుగా మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి ప్రతిరోజు రచ్చ రాజకీయం @5 PM. రచ్చ రాజకీయం @5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.